వెల్కమ్ టు డెక్కన్ టుడే. టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్తో మనం ఉన్నాము. ఎన్ఎస్ఐలో అంటే 1998వ సంవత్సరంలో ప్రవేశం జరిగింది. ఇప్పుడు చేసినట్టే పెద్ద ఉద్యమాలు చేసిన ఢిల్లీలో ఆ రోజు 18లో బయటకు వచ్చి కొట్లాడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మానవతా రాయ్. ఎస్ఎల్బీసీ తప్పేవాడు 100కి బీఆర్ఎస్ పార్టీ తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా నాసిరకమైన నిర్మాణాలన్నీ రోజు హెలికాప్టర్లో పోయి దావత్ చేసుకొని వస్తున్నారని ఇక అవన్నీ పనికిమాల మాటలు మాట్లాడతారు. అది ప్రాజెక్టులు అన్ని నాసిరకంగా నిర్మించారు వాళ్ళ హయాంలో. బీసీల పైన మీ పార్టీ ఏ స్టెప్ తీసుకుంటుంది? రాజ్యాధికారం కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదే కులగన్న పైన మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తే ఆయననే సస్పెండ్ చేశారు. బజారు కీర్చడం వేరు, ప్రశ్నించడం వేరు. ఎవరండి సముద్రంలో నీటి బిందు మల్లన్న? మేము 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి 50% మించి రిజర్వేషన్లు వద్దు. అట్లాంటి మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచిద్దని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశాను. గెలిచిందా? బీసీలని మున్సిపల్ చైర్మన్ చేస్తాం, బీసీలని జడ్పీ చైర్మన్ చేస్తాం, బీసీలని జడ్పీటీసీలను చేస్తాం, ఎంపీటీసీలను చేయాలనే ఉద్దేశంతోనే. కేసీఆర్ పైన మీ ఒపీనియన్? కేసీఆర్ ఇంకా ఆయన మార్పు రాలేదు, ఫామ్ హౌస్లోనే ఉంటాడు. అది మంచిది కాదు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో అసెంబ్లీకి రారు. మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీద మీరు జాబులు ఇచ్చారు అంటారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్తో జాబులు ఇప్పటికి కాదు ఎప్పటికీ లేరు. అందులో లొసుగులు ఏమున్నాయి, లోపాలు ఏమున్నాయి? ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేదు. ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ఎప్పుడో అందులో లోపాలు అన్వేషించి ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్ళు. కానీ అట్లా లేదు. ఉద్యోగాలు భర్తీ చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి.